నమస్తే అండి. ఈ రోజు పని మీద మెండపేట వస్తాయండి. అక్కడ నాయుడు గుడి దగ్గర భారీగా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలుస్తుందండి. సర్లే ఇంకెలాగో భోజనం టైంకి వచ్చాం కదా అని లోపలికెళ్తేనండి, ఇక్కడ అక్షయ తృతీయ సందర్భంగా ఆర్యవయస్సులందరూ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలుస్తుందండి. ఈ రోజు లక్ష్మీదేవి యొక్క పుట్టినరోజటండి. ఆ సందర్భంగా భోజనం పెడుతున్నారటండి. అలాగే అక్షయ తృతీయ రోజు ఏం కొన్నా అది 100 ఇంతలు రెట్టింపు అవుతుందని పూర్వీకులు చెప్తూ వచ్చారండి. ఈ రోజు బంగారం కొంటే మరింత మంచిదని అందరూ భావిస్తూ ఉంటారండి. ఇక్కడ గుడి దగ్గర చూస్తేనండి ఏదో హోమం చేస్తున్నారండి. హోమం తర్వాత అమ్మవారి దర్శనం అని చెప్పేసి లోపలికి వెళ్ళండి. ఆ అమ్మవారిని దర్శించుకున్నానండి. తర్వాత ఇంక లేట్ ఎందుకని చెప్పేసి భోజనం లైన్లోకి వచ్చి నుంచున్నానండి. ముందు ప్లేట్ ఇచ్చారండి. ఆ ప్లేట్లో ఫస్ట్ ప్రసాదం వేసారండి. దాని తర్వాత పులిహార వేసారండి. తర్వాత గుత్తొంకాయ కూర, దాంతోపాటు బంగాళదుంప కూర, రైస్ ఇవన్నీ కూడా వేసారండి. ప్లేట్ చూడడానికి చాలా నిగనిగలాడిపోతుంది అనుకోండి. ఇంకా ఐటమ్స్ తీసుకుని రుచి చూస్తానండి, టేస్ట్ చాలా అదిరిపోయింది అనుకోండి. తర్వాత సాంబార్ కూడా వేసారండి. అది కూడా చాలా బాగుంది. దాని తర్వాత మజ్జిగతో కంప్లీట్ చేశానండి.